ప్లాంట్ ప్రమాద రాజకీయ రగడ విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై అధికార విపక్ష పార్టీల పరస్పర విమర్శలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రమాదాలు జరగకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యలను పట్టించుకొని పార్టీలు ఇలా శవరాజకీయాలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఏ పరిశ్రమలో ప్రమాదం జరిగినా భారీ స్థాయిలో పరిహారం అందేలా చట్టాలు చేస్తేనే ఆయా కంపెనీలలో భద్రత ప్రమాణాలు పెరుగుతాయని అంటున్నారు. ఇది టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా అడుగుతున్నా. టీమ్ 11 కెప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి. సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలను మనం ప్రైవేటీకరణ చేసేప్పుడు వాళ్ళతో ఇవన్నీ వాస్తవం చెప్పగలం. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయొచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారని కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను. అసలు బోడీ నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది, వాళ్ళకి అది ఇస్తా ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? అది గొప్పతనం, నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1 కోటి ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకు ముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడమో చెడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ ₹1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న ₹1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నా పక్కన చెల్లి వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా